వెలుగు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మణిపూర్ టు ముంబై భారత్ న్యాయ యాత్ర జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్ పర్యటన. 14 రాష్ట్రాలు 85 జిల్లాలు 6200 కిలోమీటర్లు. సో రాహుల్ గాంధీ గతంలో మనందరికీ తెలుసు జోడో యాత్ర పేరుతోటి ఆయన యాత్ర చేసిండు, సరిహద్దుల ప్రాంతాల్లో యాత్ర చేసుకుంటూ పోయిండు. సో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో అధికారమే దిశగా ఆయన భారత్ న్యాయయాత్ర పేరుతోటి 6200 కిలోమీటర్ల పేరుతోటి ఆయన యాత్ర చేయబోతాడు. ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ ఒక బలమైన పోరాటం చేస్తాడు ఆయన పాదయాత్ర ద్వారా. ఏ స్థాయిలో అయితే ఆ కుటుంబం ఉన్నదో అన్ని దిగి కూడా పేద ప్రజలకు న్యాయం చేయాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, సెంట్రల్లో కూడా అధికారంలోకి రావాలి. కాస్త వీళ్ళది ఏంటంటే కర్ణాటకలో వచ్చిన రిజల్ట్స్, కర్ణాటకలో అధికారం కావచ్చు, రీసెంట్గా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళ అధికారం చేజిక్కులతోటి కాస్త వీళ్ళకి కొంత ధైర్యం పెరిగింది. దేశ ప్రజలు కూడా మార్పు కోరుకుంటా ఉన్నారు. నిజంగా ఒక బలమైన పోరాటం కనుక మనం చేస్తే, ప్రజలకు అందుబాటులో ఉంటే ఆ దిశగా దేశ ప్రజలు కూడా మార్పు కోరుకునే అవకాశం ఉంటున్న సంకల్పంతో రాహుల్ గాంధీ గారు మరొక యాత్రని దేశ ప్రజల ముందు దూసుకెళ్లబోతా ఉన్నాడు. రాహుల్ గాంధీ మరో యాత్రకు రెడీ అవుతున్నారు. భారత్ న్యాయయాత్ర పేరుతో చేపట్టే ఈ పర్యటన మణిపూర్లో ప్రారంభమై ముంబైలో ముగియనుంది. మొత్తం 14 రాష్ట్రాల్లోని 80 జిల్లాలకు ఈ యాత్ర కవర్ చేస్తుంది. జనవరి 14న ప్రారంభమై 60 రోజుల పాటు 6200 కిలోమీటర్ల మేర సాగనుంది. బస్సు కాలినడక ద్వారా ప్రజల సమస్యలు వింటూ రాహుల్ ముందుకు వెళ్తారు. మణిపూర్లోని ఇంపాల్లో ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే జెండా ఊపి ఈ యాత్రను ప్రారంభిస్తారంట. ఏదేమైనప్పటికీ ఈ రాజకీయ నాయకుడు రాహుల్ గాంధీ అని కాదు, ఎవరైనా సరే అధికారం కోసం ఎంతకైనా దిగజారే అవకాశం ఉంటుంది. అధికారం వచ్చిన తర్వాత మార్పులు వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళు దాంట్లో కొంత పరిపాలనలో మార్పులు వస్తుండొచ్చు కాక, కానీ అధికారం వచ్చే వరకు ఇలాంటి ప్రయత్నాలు మాత్రం ఎవరైనా సరే, రాహుల్ గాంధీ అనే కాదు ఏ నాయకుడైనా సరే ఇదే తరహాలో రిపీట్ చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ ప్రజల దగ్గరికే రాహుల్ గాంధీ జోడో యాత్ర ద్వారా ఏ తరహాలో అయితే వెళ్ళిండో, భారత్ న్యాయ యాత్ర ద్వారా అదే తరహాలో రాహుల్ గాంధీ ముందుకెళ్ళబోతా ఉన్నాడు.